తీయగా చల్లగా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ పడతీగా సీజన్ 26 వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్ సెకండ్ ఎపిసోడ్ కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా ఇలా హై స్కోర్స్ చేసుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకుంటే ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న విజేత ఈ సీజన్ ఛాంపియన్ అవుతారు. వారికి 5 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతికి అందజేస్తారు. నిన్న 4 వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ పర్ఫామ్ చేశారు. మిగిలిన 4 ఇవాళ పాడబోతున్నారు మరికొన్ని వెంకటేష్ గారి పాటలు. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లలిత యశస్వి. समीरे यमुना तीरे वसति वने वनमाली ग्राम समीपे प्रेम कलापे चलित गुण रसकेली आकाशमे ना हत्तुगा नी कोसमొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చలిత గుణ రసకేలి చిగురు వణకు చలిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో గోరింత పొత్తుల్లో నా పేరంటాలి ఆడే వేళ ధీర సమీరే యమునా తీరే వలచితి నీ వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియత గుణ రసకేలి
తనువు కుదిరి మదిలో ఇంకెప్పుడు చనువు ముదురు గదిలో వాలారు సందెల్లో నా వయ్యారాలే తాగే వేళ నీరసమీరే యమునా తీరే వలచితి నీవనమాలియా గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియతగుణ రసకేళి ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చే నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చలిత గుణ రసకేళి. యశస్వి, నమస్తే సార్. కాకతాళీయం అంటే మీనింగ్ తెలుసా ఇంగ్లీష్లో? యూజువల్గా కాకతాళీయం. ఎగ్జాక్ట్లీ తెలియదు సార్. కాకతాళీయం అంటే యాక్సిడెంటల్ ఆర్ కోఇన్సిడెంటల్. గత సంచికల్లో నువ్వు పాడింది సావేరహే నువ్వేనా పాడావు? నేనే సార్. సావిరహే తవదీనా ఎక్కడ ల్యాండింగ్? గాంధారమా? ధీరసమీరే వనమాలి అదే రాగంలో ఆల్మోస్ట్. ఏంటి ప్లాన్ చేస్తున్నావా లేకపోతే అదేం లేదు కదా? కాకతాళీయమేనా? లేదు సార్, కాకతాళీయం. కోఇన్సిడెంటల్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్స్లో ఇది ఒకానొక చక్కటి మెలోడీ సాంగ్. బీజిఎమ్స్ కొంచెం హడావిడిగా ఉంటాయి తప్ప పల్లవి చరణం చాలా అద్భుతంగా చేసిన తను నువ్వు కూడా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటకి చంద్రబోస్ గారితో 2 సంబంధాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి, మీరే చెప్పుకోండి. ఒక సంబంధం ఏంటండి? పల్లవిలో వనమాలి. వనమాలి, కరెక్ట్, వాళ్ళ అబ్బాయి. పేరు వనమాలి. రెండో సంబంధం రాసింది మీరు కాదు, రాసింది వేటూరి గారు. ఈ పాట స్వరపరిచిన శ్రీలేఖ మీకు మొదటి నాకు మొట్టమొదటి పాట రాసే అవకాశం ఇచ్చింది శ్రీలేఖ గారు. తను స్వరపరిచిన తాజ్మహల్ సినిమాలో మంచుకొండలో చంద్రమ నా మొట్టమొదటి పాట. తన ద్వారా, తన బాణి ద్వారా, తన స్వరాల ద్వారా నేను సినిమా రంగ ప్రవేశం చేశాను. శ్రీలేఖ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మంచి ఉత్సాహకరంగా పాడు. అంటే ఈ రాగంలో ఉంది ఆ లక్షణం కొంత. నువ్వు కూడా దాన్ని చక్కగా పోషించావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లలిత, నమస్తే సార్. అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఎంత అలవోకగా పాడేశావు అమ్మా. అసలు అనాయాసంగా, అసలు ఏమీ శ్రమ తెలియకుండా, ఎంత శ్రమించావో, ఎంత మదన పడ్డావో లోపల, కానీ పైకి మాత్రం అలాగా అలవోకగా లాగేసావు. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చివరి వరకు ఎంత అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి కీరవాణి గారు అన్నట్టు కాకతాళీయం, ఇంకో కాకతాళీయం ఏంటంటే నువ్వు ఇంతకుముందు పాడిన సావిరహే తవదీన, ఇప్పుడు పాడిన ధీరస్మిరి 2 కూడా అష్టపదుల్లోని పల్లవి. జయదేవుని అష్టపది. ఇది కూడా అదే. చరణ్ గారు, మీరు ఇంట్లో బాలుగారిని చాలా సందర్భాలు మామూలుగా చూస్తుంటారు, నాన్నగారు కాబట్టి. స్టూడియోలో బాలుగారు పాట పాడుతుండగా మొదటిసారి ఎప్పుడు చూశారు? ఏ పాట అప్పుడు చూశారు? అంటే అంత ఓపిక ఉండేది కాదండి చిన్నప్పుడు. రికార్డింగ్ సెషన్ చాలా బోరింగ్గా ఉండేది. నాకు మొట్టమొదటిసారి నాకు ఎందుకు గుర్తు, నేను అప్పుడు మనోననే కలిసా. అప్పుడు అన్నో అన్న నాన్నకి పాట నేర్పిస్తున్నారు. కూర్చుంటున్నాను, ఈయన నేర్పించడం, ఆయన నేర్చుకోవటం, రాసుకోవటం, ఎక్కడికి కదలదు ఎంతకీను. మనం పాట వింటాం, వెళ్తాం, వాళ్ళు పాడేస్తాం, వచ్చేస్తాం అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత తత్వంగా చిన్నప్పుడు మాకు అస్పష్టంగా ఉండేది అంతా. అది చాలా టెక్నికల్ గా ఉండేది. పాట పాడినప్పుడే చూసానన్నది ఏం లేదు, గుర్తులేదు. అవును సరే, మీరు బాలుగారు పాడుతుండగా ఎప్పుడు చూసారంటే మొదటిసారి పాట పాడుతుండగా? మొదటిసారి నేను పాట పాడుతుండగా జెమినీ స్టూడియోలో, సినిమా పేరు గుర్తులేదు కానీ పల్లవి గుర్తుంది. ఘల్ ఘల్ గలగలలు గాజుల చేతుల సవ్వడులు అనే పాట. అది ఏ సినిమాలోదో తెలియదు. అప్పుడు మ్యూజిక్ సత్యం గారా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నాకు గుర్తు రావట్లేదు. జెమినీ స్టూడియోలో మా నాన్నగారు, మా చిన్నాన్నగారు అందరితోనూ ఒక విజిటర్గా, ఒక టూరిస్ట్గా అక్కడికి ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ బాలుగారు పాడుతున్నారు. మేము కన్సోల్లో కూర్చుని కాసేపు విన్నాను. అప్పుడు ఆ పాట అప్పుడు చూసాను. అది మేబీ యూట్యూబ్లో వెతికితే దొరకచ్చేమో. ఘల్ ఘల్ గలగలలు గాజుల చేతుల సవ్వడులు, ఆ పాట బాలుగారు పాడుతుండగా మొదటిసారి ఫస్ట్ ఆయన చూడడం జరిగింది. అన్న మీరన్నా? బాలుగారు నాకు పాడిన పాట నేను ఒక సినిమా యాక్ట్ చేశాను 79లో, ఓ ఆడది ఓ మగాడని. అది 13-14 ఏళ్ల మధ్య కుర్రోడికి
ఫిమేల్ వాయిస్ పెడితే బాగుంటుందని చెప్పేసి మేల్ వాయిస్తో దాసనారాయణరావు గారు, ఎంఎస్ విశ్వనాథం గారు మ్యూజిక్లో ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు స్టూడియోలో అది నాకు పాడుతున్నారన్న ఎగ్జైట్మెంట్ అనమాట. అప్పగింత పాట, సిస్టర్, తల్లిదండ్రులు లేని ఒక సిస్టర్ మొదటిసారి అప్పుడు ఆయన పాడుతుంటే ఆయన పాడుతుంటే నేను చూసా. నేను బాలు గారిని మొట్టమొదటిసారి చూసింది ఈ పాట పాడుతుండగా రామానాయుడు గారి స్టూడియోలో చూశాను ఆయన్ని. ఎందుకంటే ఈ సినిమాలో ఈ పాట కాకుండా మిగతా పాటలు సొగసు చూడ హాయి హాయిలే, చెప్పనా చెప్పనా, హలో హలో, ఐ వాంట్ అన్ ఇంటర్వ్యూ, తామసోమ మామ, ఈ మిగతా 4 పాటలు నేను రాశాను. నా పాట కూడా రికార్డింగ్ అప్పుడే అవుతున్నాయి. అన్నిటికంటే ముందు ఈ పాట పాడారు. అప్పుడు బాలు గారిని ప్రత్యక్షంగా చూడటం, అది మొదటిసారి ఆయన్ని చూడటం. ఇప్పుడు నువ్వు పాడుతుంటే ఇద్దరిని చూశాను, బాలు గారిని, చిత్ర గారిని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లలిత, నమస్తే సార్. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఇద్దరు పోర్షన్స్ కలిసి నువ్వు ఎక్కడ కూడా బ్రెత్ కంట్రోల్ కానీ, నీ ఫేస్లో కానీ, నీ బాడీలో కానీ, సింగింగ్లో కానీ కనపడకుండా ఎక్సెస్ ఎక్కడైనా ఒక సంగతులు, అది దాంట్లో ఒరిజినల్గా నీ సొంతం ఉందేదో లాస్ట్లో ఒకటి కలిపావు, చిన్న కానీ బాగుంది అది. అంటే దాని తర్వాత నువ్వు బ్రీతింగ్ తీసుకునే పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్లో. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వెంకటేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులందరూ వారి సినిమాల్లో నుంచి హిట్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ప్రెజెంట్ చేశారు. ఇవాళ ఈ మంగళవారం ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి తస్లీం. తస్లీం, సార్, నీకు నచ్చిన వెంకటేష్ గారి సినిమా? రాజా మూవీ, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి. మల్లీశ్వరి అది అందరి లిస్ట్లో వచ్చేస్తుంది. మల్లీశ్వరి ఎలాగైనా ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన కామెడీ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ద బెస్ట్. నేను అసలు ముందు ఆయన యాక్షన్ హీరోగా వచ్చారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆ విక్టరీ ఆ సినిమాలు అట్లా వచ్చినప్పుడు, మా సినిమాలన్నీ దాంట్లో యాక్షన్ హీరోగా ఆయన పరిచయం అయ్యారు. కానీ ఆయన కెరియర్లో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అలా కామెడీకి, ఫ్యామిలీ సబ్జెక్ట్స్కి షిఫ్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్ ట్రాన్సిషన్. హీస్ డిజైన్డ్ హిస్ profession in such a beautiful way. Hats off to you, sir, for that. You're always in trend because you don't go after these mass movies and cinema ఏ ట్రెండ్లో ఉంది అట్లా కాకుండా మీరు క్యారెక్టర్ రోల్స్ కూడా ఎన్నో అద్భుతమైన మల్టీ స్టార్ సినిమాలు కూడా మీరు చేశారు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్క్ దట్ యూ డూ. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. అండ్ నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి. అటెన్షన్ ఎవ్రీబడి. కాదు, కలయా నిజమా. నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను స్వరాభిషేకంలో కృష్ణ అంకుల్ సాంగ్ విన్నాను. ఈ సాంగ్ గీతా మాధురి గారు. సో నేను ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు నేను డిసైడ్ అయ్యాను ఇలాంటి అలా సార్ చాలా బాగా ప్రజెంట్ చేశారు సాంగ్. నాకు చాలా నచ్చింది ఆ విధానం. సో నేను సో నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ పాట పాడిన తర్వాత నువ్వు కృష్ణ గారితో డ్యూయట్ ఒక పల్లవైనా పాడాలి. అదే కదా నీ ఆశ? అదే కదా? డన్ డన్ డన్. ఓకేనా? నువ్వు పక్కాగా పాడేసేయి. జడ్జిమెంట్లు అంతా అయిన తర్వాత నువ్వు కృష్ణ గారు డ్యూయట్ పాడుతున్నారు ఈ పాట. ఓకే, ఓకే సార్. ఆల్ ద బెస్ట్.
రేయి హాయి మహిమా కలయా నిజమా చేవేయనా సేవ చెయ్యనా ఓయనే వయ్యారమా పాల ముంచిన నీట ముంచిన నీవయే శృంగారమా ఆగలేని ఆకలేమిటో పైకి పైకి దూకుతున్నది కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది అంతా మాయగా అనిపించే కాలము కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అనిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా తస్లీం, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. నా అభిప్రాయం ఏంటంటే రెండవ చరణం చాలా బాగా పాడావు. పల్లవిలో చివరికి వచ్చేసరికి చివరి వాక్యం ఏంటి అది అది ప్రతిసారి కూడా ఇంకా అందంగా రావాలి. అదొక్కటి నా ఆక్షేపణ. మిగతా అంతా బాగుంది. రెండవ చరణం మాత్రం చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు. ఎందుకంటే నీ గొంతులోని ఒక ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. రెండవ చరణానికి చాలా బాగా సరిపోయింది. సుశీలమ్మ గారు ఇళయరాజు గారికి చాలా తక్కువ పాటలు పాడారు. ఒక 5ో 6ో పాడారు. ఒక అరుదైన పాట ఉంది. సుశీలమ్మ గారు జానకమ్మ గారు కలిసి పాడారు ఇళయరాజు గారికి ఒక పాట. కొత్త జీవితాలు నాకు సినిమాలో ఒక పాట ఉంది. నంతన తాళంలో రసరాగంలో నవవేదంలో నవజీవన భావన తెలిసిన పాట. చాలా చాలా బాగుంటుంది. ఇళయరాజు గారు స్వరపరిచారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ పాట ఇద్దరు అమ్మాయిలు పాడాల్సి వస్తే కనుక ఈ పాట ఒకసారి పాడండి. చాలా 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 బాగుంటుంది. అందరినీ రంజింపజేయచ్చు ఆ పాటతో. గుర్తొచ్చింది సుశీలమ్మ గారు ఇళయరాజు గారి కలయిక. అట్లాగే ఈ పాట గుర్తు రాగానే నాకు ఈ పాట తలుచుకోగానే బాగా గుర్తొచ్చే ఒక వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే మీకు కూడా కృష్ణ అన్నయ్యనా? నాకు కూడా కృష్ణ అన్నయ్య. ఒక్కసారి ఆ పల్లవి పాడాలి కృష్ణ. అది వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడబోతున్నారు. ఉందా? ఉందా? చలో పాడతా అన్నారు కృష్ణ. ఓకే. నా దించుడంటే నేను దించుడే, నేను పాడదాం అనుకున్నాను. కాబట్టి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్స్ అయిపోయిన తర్వాత నేను కృష్ణ గారు డ్యూయట్ పడతాం. యాక్చువల్గా తస్లీం కోరుకున్నది నాకు కృష్ణ గారితో పాడాలని ఆశ అని చెప్పింది. బట్ పర్వాలేదులేండి, తనకి ఇంకొక ఆపర్చునిటీ. తస్లీం, సార్. కృష్ణ గారితో నీకు ఫుల్ సాంగ్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ. తస్లీం, చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్ గుర్తు చేసావు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఎంత వెంకటేష్ గారి మనసు ఎంత గొప్పది అని నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇళయరాజా గారి వాయిస్ పెక్యులర్ వాయిస్. మోస్ట్లీ అన్నయ్య ఎస్పీబీ గారు, నేను అప్పుడప్పుడు మేము పాడుతూ ఉండే ఈ టైంలో ఇళయరాజా గారు అసలు వాయిస్ ఓరియంటెడ్ సాంగ్ ఇది. ఆయన పాడి వెంకటేష్ గారు సంతోషంగా యాక్సెప్ట్ చేయడమే అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వెంకటేష్ గారి ఫేస్కి వాయిస్కి సంబంధమే ఉండదు. మీరు సినిమా చూసినా బయట విన్నా కూడా. కానీ ఇళయరాజా గారి మీద భక్తితో మనం ఆ పాట వింటాం. మ్యూజిక్ బ్రహ్మాండంగా చేశారు, అది సెకండరీ. సుశీలమ్మ బ్రహ్మాండంగా పాడారు, అది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఆయన బర్త్డే రోజున ఈ సాంగ్
తస్లీం, నువ్వు ఇద్దరి పోర్షన్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బోసు తమ్ముడు చెప్పినట్టే ఫస్ట్ చరణంలో కొంచెం ఆ లవ్స్ కొంచెం మెయింటైన్ చేసిన. దీంట్లో ఏంటంటే సుశీలమ్మ స్ట్రైట్గా పాడి ఉంటారు, రాజా గారు కొంచెం రిక్వెస్ట్ చేస్తూ పాడుతూ ఉన్నట్టు ఉంటుంది. నువ్వు బాగా గమనిస్తే తెలుస్తుంది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. తొలిరి అమ్మ చెప్పేదంతా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. పాట విను, అర్థం అవుద్ది. ఓకే సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది డ్యూయెట్ పాడుతూ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ పాడడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఈ పాట డ్యూయెట్ పాడిన వారు ఇళయరాజా గారు, సుశీల గారు. ఇప్పుడు నీతో డ్యూయెట్ పాడిన వాళ్ళు ఎవరు? నేనే సార్. కాదమ్మా, నువ్వు స్వామి గారు కలిపి పాడారు. ఏం స్వామి గారు? స్వామి గారు ఇటు చూడండి, మీరు ఆ అమ్మాయితో డ్యూయెట్ పాడారు కదా ఇప్పుడు. ఎందుకంటే ఈ పాటలో మేల్ వాయిస్ ఫిమేల్ వాయిస్ ఎంత గొప్పగా ఉంటాయో వాటి మించి ఒక క్యారెక్టర్ ఉంది. కొట్టండి. ఆ టోన్ లేకపోతే ఈ పాట లేదు. ఇప్పుడు నేను కృష్ణ గారు డ్యూయెట్ పాడతాం. సార్ తన్ని కూర్చోబెట్టేస్తా. తస్లీం కూర్చోమ్మా. కలయా నిజమా తొలిరే హాయి మహిమా, కలయా నిజమా తొలిరే హాయ్ మహిమా, అలవాటు లేని సుఖమా ఇకనైన నిన్ను తరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా, కలయా నిజమా తొలిరే హాయి మహిమా. ఈ 2 రోజులు మండే అండ్ ట్యూస్డే వెంకటేష్ గారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా వారి సూపర్ హిట్ సాంగ్స్ మన పిల్లలు పర్ఫామ్ చేశారు. వన్స్ అగైన్ వెంకటేష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మోస్ట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ విత్ హెల్త్ యాజ్ వెల్. గాడ్ బ్లెస్ యూ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వచ్చే వారం ఎలిమినేషన్ రౌండ్. ఆ రౌండ్లో పిల్లలు పాత మాస్ కొత్త క్లాస్ ఒక వెరైటీ రౌండ్తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ దట్ విల్ బీ ఏ జడ్జ్మెంట్ ఎపిసోడ్. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ ఎపిసోడ్. వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా